ఇవాళ తగలబెట్టేస్తున్నారు. తగలబెట్టచ్చా? మరి మొక్క రాదు కదా. మొక్క రాదని చెప్పింది ఎవరు నీతోని? మరి ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు వ్యవసాయం? 5 ఏళ్ళు చేస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. ఈ తగలబెడితే కానీ రాదని చెప్పినాడు ఎవరు నీతో? గడ్డి ఇలా ఉండిపోతుంది. గడ్డి అలా ఉండిపోతే దీనికి డీకంపోజ్ అది కొట్టాలి. నువ్వు ఇప్పుడు ఇది కొడుతున్నావు ఇలాగా, ఆ వెనకాల అపార్ట్మెంట్ల పరిస్థితి ఏంటి? అదిగో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అంటే వెళ్తుగా ఎవడన్నాడు 2 రోజులు నీ సత్తుంటే జనం అందరూ బోళ్ళని జబ్బులు వచ్చి పోనీ అది వదిలే. ఇప్పుడు దీన్ని ఇలా చేయడం వల్ల నీకు వచ్చే నష్టం ఏంటి చెప్పనా? వానపాములు ఉంటాయి భూమిలో. మరి నువ్వు 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను అంటున్నావు. వానపాములు బయట ఎందుకుంటాయి? వానపాములు ఉంటాయి. వానపాములు వేస్ట్ అయిపోతుంది నువ్వు ఇప్పుడు ఇలా తగలడటం వల్ల. నెక్స్ట్ మీకు మంచి చేసే బ్యాక్టీరియా పోతుంది. నెక్స్ట్ భూమిలో ఈల్డింగ్ తగ్గిపోతుంది. నేను చూపించాను నీకని. నువ్వు పొటాషియం ఎంత వేస్తావు ఎకరంకి? మొత్తం ఎంత? 1800. నైట్రోజన్ 350. మరి నువ్వు 1 టన్ను కాలిస్తే, 1 టన్ను ఈ చెత్త కాలితే నీకు అవన్నీ పోయినట్టే, ఫ్రీగా వస్తాయి పొలంలోకి. ఆకుమూడి కాల్చమని చెప్పినోడే ఎవడో సాటర్డే జనం అందరూ. నీ క్యాన్సర్ కేసులు ఎన్ని ఉన్నాయి ఊళ్ళోని? దీనివల్ల నీకు బోల్ లాస్ వస్తుంది మొత్తం. మరి ఇప్పుడు ఇది అన్నిటి వల్ల ఇంకోటి ఊపిరితిత్తుల జబ్బులు కూడా చాలా వస్తాయి. లంగ్ క్యాన్సర్లు ఇవన్నీ ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డు కాపాడేది మన జీవితాన్ని. మామూలుగా డబ్బుతో జబ్బులు అన్ని తగ్గిపోతున్నాయా?